చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదంటే మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల ప్యాకేజ్ అద్భుతంగా ఉంటుంది. ప్యాకేజ్ ఎంత అంటే 24L అని గొప్పగా చెప్పుకుంటారు. అంటే ఏడాదికి 24 లక్షల రూపాయలన్నమాట. ఈ లెక్కన నెలకు 2 లక్షల జీతం తీసుకుంటారు. దీన్ని సిటిసి అంటారు. అయితే వాళ్ళు నిజంగానే 2 లక్షలు తీసుకుంటున్నారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అందులో చాలా బొక్కలుంటాయి. వారికి వచ్చేది కేవలం 70% మాత్రమే. దీన్ని వాస్తవ వేతన చెల్లింపు అంటారు. 24 లక్షల ప్యాకేజీ అయితే 2 లక్షలే కదా రావాల్సింది. మరి ఎందుకు 30% కట్ చేస్తున్నారు అంటే బిక్కమొహం వేస్తారు. అసలు కంపెనీలు సిటిసిలో చెప్పినట్టుగా ఎందుకు యాక్చువల్ పేమెంట్ ఉండదు? జీతంలో ఎక్కువగా దేనికి కోత విధిస్తారు? వాజ్ ది స్టోరీ. జీతం 1,00,000 వచ్చేదేమో 70,000. ఎందుకిలా? సిటిసికి వాస్తవ వేతన చెల్లింపునకు తేడా ఏమిటి? పన్నుల మినహాయింపు ఎప్పుడు లభిస్తుంది? మీరు వేతన జీవులా? అయితే ఈ స్టోరీ మీకోసమే. వేతన జీవులందరి నుంచి వచ్చే ఫిర్యాదు ఇది. అంతేకాదు, పురాతన కాలం నుంచి ఎదుర్కొంటున్న సమస్య ఇది. సిటిసి వర్సెస్ వాస్తవ వేతన చెల్లింపులకు సంబంధించిన అంశమిది. సిటిసి అంటే కాస్ట్ టు కంపెనీ. సిటిసి అనేది వార్షిక వేతనానికి సూచిక. ఇది అర్థమవ్వాలంటే జీతాల గురించి వివరంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు, ఏడాదికి 12 లక్షల రూపాయల శాలరీ వస్తుందనుకుందాం. అయితే నెలకు ఎంత సంపాదిస్తున్నట్టు? నెలకు 1,00,000 రూపాయలన్నమాట. కానీ సిటిసి పనిచేసే విధానం అది కాదు. నెలవారీ జీతంలో చాలా కోతలు, పన్నులు కూడా ఉంటాయి. రఫ్గా చెప్పాలంటే మొత్తం సిటిసిలో ఉద్యోగి పొందేది కేవలం 70% మాత్రమే. అంటే ఉద్యోగి బ్యాంకు ఖాతాలో జమయ్యే జీతం కేవలం 70%. మిగిలిందంతా కేవలం కాగితాలకే పరిమితమవుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఈ సమస్యను ఈజీగా అర్థం చేసుకోవాలంటే కొన్ని మీమ్స్ చూడాల్సిందే. ఇది ఉద్యోగులను చాలా ఫ్రస్ట్రేషన్కు గురిచేస్తుంది. ఎందుకంటే ఆన్ పేపర్ శాలరీ ప్యాకేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ జీతం పడిన రోజు మాత్రం అంత సంతోషం ఉండదు. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ సిటిసి అనేది కంపెనీ మీకోసం ఖర్చు చేసే ప్రతి పైసాను లెక్కిస్తుంది. మీ జీతం, బోనస్, బెనిఫిట్స్, బీమా, ప్రయాణ ఖర్చులు, ఫుడ్ కూపన్స్ లాంటి అన్నింటినీ కలిపి సిటిసిలో కంపెనీ పేర్కొంటుంది. కానీ సిటిసిలో ప్రధానంగా 2 కోతలు తప్పనిసరిగా ఉంటాయి. జీతంలోని ప్రధానం 2 కోతల్లో మొదటిది ఆదాయపు పన్ను, రెండోది ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్. పిఎఫ్ అనేది భారత్లో ప్రభుత్వ సేవింగ్ స్కీమ్. ప్రతి ఉద్యోగి తన జీతం నుంచి 12% పిఎఫ్కు కేటాయించాల్సి ఉంటుంది. ఎంప్లాయర్ సైతం అంతే అమౌంట్ను పిఎఫ్ కోసం వెచ్చిస్తారు. ఇక్కడే ఒక తిరకాసు ఉంది. ఎంప్లాయర్ చెల్లించే 12% కూడా సిటిసిలో చూపుతారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మీ సిటిసిని పెంచడానికి కంపెనీలు స్టాక్ ఆప్షన్ లాంటి చాలా అంశాలను జోడిస్తాయి. కంపెనీలు సిటిసిలోని ప్రతి అంశాన్ని క్రమం తప్పకుండా చెల్లించవు. కానీ అవి మీ సిటిసిలో పెద్దగా కనిపిస్తాయి, లేదంటే వన్ టైం బోనస్గా చూపుతాయి. టెక్నికల్గా చెప్పాలంటే సిటిసిలో పేర్కొన్న వాటికి కంపెనీలు ఒకసారి మాత్రమే చెల్లిస్తాయి. అంటే సాధారణ చెల్లింపుల్లో అవి ఉండవు. ఇంకా కొన్నిసార్లు బీమా, ఆహార కూపన్లు, ఇతర ప్రయోజనాలను కూడా సిటిసిలోనే జోడిస్తారు. ఇవన్నీ మొత్తం కట్ చేసిన తర్వాత కేవలం కొంత మొత్తమే జీతంలో మిగులుతుంది. అసలు కంపెనీలు ఎందుకలా చేస్తున్నాయి? సిటిసి భారీగా ఉంటే మరింత టాలెంట్ను ఆకర్షిస్తుంది. చాలామంది ఉద్యోగార్థులకు ఇది నిర్ణయాత్మక అంశం. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. బహుశా ఒక ఉద్యోగి మరో కంపెనీతో చర్చలు జరుపుతున్నారని అనుకుందాం. అప్పుడు వాటిని నిలుపుకోవడానికి సిటిసి ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే సిటిసి అనేది కేవలం ఒక ఎరలాంటిది. అది మిమ్మల్ని కంపెనీలకు చేరేలా చేస్తుంది. సిటిసి కోతలను అడ్డుకునేందుకు ఏమైనా వ్యూహం ఉందా అంటే చాలామంది ఉద్యోగులు సిటిసిపై మాత్రమే దృష్టి సారిస్తారు. మొత్తం ప్యాకేజీని పెంచాలని కంపెనీలు కోరుతున్నారు. ఇక్కడే ఉద్యోగులు పప్పులో కాలేస్తున్నారు. మొత్తం జీతంలో కంపెనీలు సిటిసి అంశాలనే ఎక్కువగా పేర్కొంటాయి. దీంతో జీతం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కానీ బ్యాంకులో క్రెడిట్ అయ్యే జీతం చూస్తే కళ్ళు తిరుగుతాయి. అందుకే కంపెనీలను సిటిసి కాకుండా యాక్చువల్గా ఎంత జీతం చెల్లిస్తారనే దానిపైనే దృష్టి పెట్టాలి. కంపెనీలతో దీనిపైనే ప్రధానంగా చర్చించాలి. దీంతో జీతంలో కోతలను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇది అంత సులువు మాత్రం కాదు. ఇక్కడ కంపెనీ వర్సెస్ ఎంప్లాయీ అనే ఓ స్వాభావిక శక్తి వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మనం వ్యవస్థాగత మార్పులకు సిద్ధమయ్యాం. జీతాల్లో ఒక సమస్య ఏమిటంటే పన్ను. ఉదాహరణకు, గల్ఫ్లోని కొన్ని దేశాలు ఆదాయపు పన్నును వసూలు చేయవు. దీంతో సిటిసి వాస్తవ వేతనానికి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ గల్ఫ్లా కాకుండా చాలా సంపన్న దేశాలు పన్నులను వసూలు చేస్తున్నాయి. పన్నులు, పేరోల్ వ్యవస్థలు,
ఆయా దేశాల్లో ఎందుకు క్లిష్టంగా ఉంటాయి? భారత్లో ఈ పన్నులు అత్యంత క్లిష్టంగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పేరోల్ వ్యవస్థల్లో భారత్ 9వ స్థానంలో ఉంది. దీనికి చాలా కారణాలున్నాయి. చట్టంలోని ప్రాంతీయంగా వైరుధ్యాలు, వివిధ ప్రభుత్వ సెలవులు, పలు వేతన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. పేపర్ వర్క్ కూడా చాలానే ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ పన్నులు పేరోల్ వ్యవస్థల్లో సంక్లిష్టత నష్టాలకు దారితీస్తాయి. ఇప్పుడు మరొక నివేదికను చూద్దాం. 40% భారతీయ కంపెనీలు పన్నుల విషయంలో అసమర్థంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అంటే జీతం నిర్మాణంలో ఆదర్శంగా లేదని స్పష్టంగా తెలుస్తోంది. దీనివల్ల ఉద్యోగులు ఎక్కువగా పన్నులు చెల్లించాల్సి వస్తుంది. పన్నుల విషయంలో కొన్ని మార్పులు చేస్తే ఉద్యోగులు ఎక్కువగా సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఎంత ఎక్కువ ఉద్యోగి సంపాదించుకునే అవకాశం లభిస్తుంది అంటే, ఈ నివేదిక ప్రకారం వార్షికంగా జీతం ₹1,00,000 పెరిగిందనుకుందాం. అప్పుడు కొన్ని ఖర్చులకు పన్ను మినహాయింపు ఉంటుంది. మీ ఇంటి అద్దెపై ఖర్చు చేయడం, పిల్లలకు అలవెన్సెస్, ఇంటి లోన్, ఈఎంఐ వంటివి ఇతర ఖర్చులు ఉంటే పన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది. అంటే పన్నులు ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే పన్నుల ఫైలింగ్లోనూ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆదాయ పన్నులను మినహాయింపు పొందాలంటే చాలా పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. పన్నుల మినహాయింపు కోసం ఇన్కమ్ ట్యాక్స్ శాఖకు ఫైల్ చేయాలి. క్లెయిమ్ను ప్రాసెస్ చేయాలి. దాన్ని ధృవీకరించాలి. చివరికి పన్నులు తగ్గుతాయి. కంపెనీలు ఎందుకు ఈ జీతాల తిరకాసును పరిష్కరించడం లేదు? ఎందుకంటే ఇది సంక్లిష్టమైనది. 43% భారతీయ కంపెనీల్లో ఐటీ ప్రక్రియ కాగితం ఆధారంగానే జరుగుతుంది. ఇది ఇప్పటికీ డిజిటలైజేషన్ కాలేదు. పైగా అంత వేగంగా జరిగే ప్రక్రియ కూడా కాదు. చాలా సంస్థల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ప్రక్రియల్లో పూర్తి చేయడానికి వారం కంటే ఎక్కువ రోజుల సమయం పడుతోంది. ఒక ఉద్యోగి సగటున రోజుకు 30 నిమిషాలు గడపాల్సి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ప్రక్రియను ఖచ్చితంగా సులభతరం చేయొచ్చు. ఉద్యోగులు స్వయంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకునేలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. చాలా కంపెనీలు ఉద్యోగుల సంక్షేమంపై పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున ఉద్యోగులకు సెమినార్లు నిర్వహిస్తారు, సర్వేలు కూడా చేస్తారు. కానీ ముఖ్యమైన సమస్య జీతంపై మాత్రం కంపెనీలు దృష్టి సారించడం లేదు. ఏ ఉద్యోగిని అడిగినా చెప్పేది ఒకటే, వారు తమ ఆదాయానికే ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. కంపెనీలు దాన్ని అందించడానికి ప్రయత్నించాలి. అలా చేస్తే ఉద్యోగి కూడా విధేయతగా ప్రవర్తిస్తాడు. ఫలితంగా కంపెనీ ఉత్పాదకత పెరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కంపెనీలు సిటీసీకి దూరంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. ఉద్యోగులకు హామీ ఇచ్చినట్టుగా వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలను జీతం రూపంలో అందిస్తే మరింత మేలు కలుగుతుంది. లేదంటే ఇది ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమే అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బిగ్గర్ సిటీసీ కాదు, బిగ్గర్ యాక్చువల్ పేమెంట్ ఇవ్వాలని ఉద్యోగులు కూడా కోరుకుంటున్నారు. అయితే కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తాయా లేదా అన్నది తేలాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.